సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిషా పటాస్ పిల్ల డైలీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో అయితే నైట్ డే గాయ్స్, నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. మా ఆయన సాంగ్స్కి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి. పిచ్చి పట్టింది అని చెప్తే ఎస్ నాకు పిచ్చి పట్టింది అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అండ్ మార్నింగ్ ఇక్కడ టీ తాగుతూ కొంచెం గాసిప్స్ చేస్తున్నాం నేను మా తమ్ముడు ఎండ తీసుకుంటూ. ఆయిల్ పెట్టేసుకొని హెయిర్కి కొంచెం ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు ఎందుకో కొంచెం బర్నింగ్ లాగా అనిపిస్తుంది స్కిన్ అది నిన్నటి నుంచి. సో అందుకోసమే కొంచెం మింట్ది కొంచెం ఫేస్ ప్యాక్ అయితే పెట్టాను అనమాట. కొంచెం కూల్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫెక్షన్ అలాంటివి ఏదైనా ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే కూడా అని చెప్పేసి. సో ఇక్కడ నేను హడావిడిగా వీడియో పెట్టాను కదా, హడావిడిగానే రెడీ అవుతున్నాను అన్నమాట. అండ్ హెయిర్ ఫాల్ అయితే చాలా టూ మచ్గా అవుతుంది. ఐ డోంట్ నో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సో దిస్ ఈజ్ మై ఫైనల్ రెడీ అయిపోయాను. చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. సో ఫాస్ట్గా వెళ్ళాలి. వెళ్దామనే లోపు ఈ 2 పార్సల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సాయంత్రం వచ్చి చూస్తాను. నాకైతే పార్సల్స్ వచ్చినాయంటే దాన్ని వెంటనే ఓపెన్ చేయకపోతే నా మనశ్శాంతి ఉండదు. బట్ మనకు టైం లేదు కాబట్టి సో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఈవెంట్ చెప్పాను కదా, మా ఆయన వెళ్ళారని చెప్పి. మా ఆయన అక్కడ కనిపిస్తున్నారు చూడండి మీకు. సో లియోనియా రిసార్ట్స్లో ఈవెంట్, కార్పొరేట్ ఈవెంట్ అనమాట జరుగుతుంది. అక్కడ సెటప్ ఇంకా చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఫైనల్లీ మళ్ళీ తిరిగి ఆఫీస్కి అయితే వచ్చేస్తున్నాను నేను. ఒక చిన్న మీటింగ్కి వెళ్ళి మధ్యలో. అండ్ ఇక్కడ మా సార్ తోటి కొంచెం వర్క్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో మార్నింగ్ ఒక ఈవెంట్, ఈవినింగ్ ఒక ఈవెంట్ జరిగింది. సో ఈవినింగ్ సెటప్ ఇదన్నమాట అక్కడ. అండ్ తిరిగి ఇంటికైతే వచ్చేస్తున్నాను. ఇంటికైతే వచ్చేసాను. మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు వచ్చాయి కదా 2 పార్సల్స్. ఆ 2 పార్సల్స్లో ఏముంది, ఏం ఆర్డర్ పెట్టాను అన్నది ఒకసారి చూసుకుందాం. మీషో నుంచి ఆర్డర్ పెట్టానని చెప్పేసి. సో ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసి చూసేద్దాము. సో గాయ్స్, ఇదేంటంటే ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ చాలా స్ట్రెచబుల్ ఉంది క్లాత్. ఈ క్లాత్ కూడా స్ట్రెచబుల్ ఉంది. అండ్ ఎడ్జెస్కి కూడా ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చింది అనమాట. లోపలైతే ఇలా వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది మనం ఒకవేళ వాటర్ పడినా వాటర్ మన ఏమంటారు బెడ్లోకి వెళ్ళవన్నమాట. సో అందుకే వరకు నెక్స్ట్ పార్సల్ ఏముందో చూసేద్దాం. సో గాయ్స్, నెక్స్ట్ పార్సల్లో ఇది ఉంది. మ్యాట్ అనమాట. ఇది కిచెన్ లో వేసుకునేది. ఒకటేమో ఇలా చిన్నది వచ్చింది, చూడడానికి బాగుందని చెప్పి తెప్పించాను. అండ్ ఇదేమో ఇలా పెద్దగా వచ్చింది అనమాట. సో ఇలా వచ్చింది. ఇది ఉల్టా పట్టింది. అదే ఐ డోంట్ నో ఇది ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే, ఇక్కడ చూస్తున్నారా, ఇది మనకి స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ పడినా అలా ఏమైనా పడినా కానీ ఇది పాడవ్వదు. ప్లస్ ఇది వాషబుల్ కూడా. అండ్ ఆల్సో ఇది చాలా అంటే చాలా పల్సగా ఉంది. మనకి ఏదో ఇట్లా కాళ్ళకి తగులుకోవడం అలాగే ఏముండదు. మన ఫ్లోర్కి ఇలా వేసినప్పుడు ఫ్లోర్లోనే ఉండిపోతుంది అనమాట. ఒకసారి వేసి అయితే చూద్దాము ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. త్వరగా ఇలా అయితే ఉందన్నమాట. వేసిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇది చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. స్కిన్ కూడా అవ్వట్లా. బేసిక్ గా నేను ఏదైనా ఆర్డర్ పెడితే దాదాపు అంతా మొత్తం వేస్టేజ్ నేను ఆర్డర్ పెడతాను అని చెప్పేసి మా శ్రీవారు నన్ను తిడుతుంటారనమాట. నాట్ తిట్టడం అంటే ప్రాపర్ తిట్టడం కాదు, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అలా ఇలా అని చెప్పేసి. ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను పొగుడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పనికొచ్చే వస్తువులు మాత్రమే చాలా రోజుల తర్వాత అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ఆల్సో కొలాబరేషన్స్ కూడా చాలా వరకు నేను తగ్గించాను. మనం కొలాబరేట్ చేయడం వేస్ట్ కాబట్టి బార్టర్ అయినా పెయిడ్ అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి అలా బార్టర్ ఆర్ ఎల్స్ పెయిడ్ మాత్రమే కొలాబరేషన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో గాయ్స్, దాదాపు కాస్మెటిక్స్ నాకు వచ్చేవన్నీ కొలాబరేషన్స్ త్రూనే వస్తూ ఉంటాయి. నేను కాస్మెటిక్స్లో ఎక్కువ మనీ అయితే వేస్ట్ చెయ్యను. సో ఇది మా ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడన్నా నాకు ఏదైనా కావాలి అని అనుకొని చెప్పాను అనుకో, ఓకే తను ఎక్కువ వేస్ట్ చేయదు కదా మనీ అని చెప్పేసి మా ఆయన కొనిస్తుంటారు నాకు. ఈ విషయంలో నేనైతే మా ఆయన పాకెట్ని బాగా దాచిపెడుతున్నాను. ఎందుకంటే నాకు కొలాబరేషన్స్తోనే దాదాపు నైట్ క్రీమ్స్ కానీ, డే క్రీమ్స్ కానీ, బాడీ లోషన్స్ కానీ అవి చాలా వస్తుంటాయి అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో నాకు వస్తుంటాయి గాయ్స్. ఇంకా యూట్యూబ్లో అయితే కొంచెం ఒక టూ మాత్రమే చేశాను. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వరకు చేశాను అనమాట. గాయ్స్, వేసిన తర్వాత అయితే ఇలా ఉంది.
ఇదేమో 7 ఇంచెస్ ఉంది, ఇక్కడ తక్కువ అయిపోయింది అనమాట దీనికి. సో నాట్ బ్యాడ్, బాగానే ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 500లో ఇది రావడం అంటే గ్రేటే. మీరేమంటారు అన్నది కమెంట్ చేయండి, బాగుందా బాగాలేదా అన్నది అయితే కమెంట్ చేసేయండి. 2-3 రీల్స్ కూడా చేశాను ఈరోజు నేను. అండ్ ఇదే డ్రెస్లో యాక్చువల్లీ నేను ట్రాన్స్లేషన్ వీడియో చేద్దాం అనుకున్నానన్నమాట. ఫీలింగ్సే సాంగ్ ఉంది కదా మన పుష్ప 2లో, బట్ కుదరలేదు. సో అందుకే ఇలాగే నార్మల్గానే ఇంకా డ్యాన్స్ చేసేసి అయితే వీడియో పెట్టేశాను. ఆ వీడియో కూడా షార్ట్స్లో ఉంది, ఖచ్చితంగా మీరైతే ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఏదో ట్రై చేశాను. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి, తనిషా పటాస్ పిల్ల నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో గైస్. నా అప్డేట్స్ ఇంకా మీకు తెలుస్తూ ఉంటాయి అక్కడ ఫాలో అవ్వడం వల్ల. కుకింగ్ పెద్దమంతం కూర అండ్ రైస్ అయితే అయిపోయింది గైస్. కుకింగ్ అయితే అయిపోయింది. అండ్ అప్పడాలు ఏంచుకుంటాం, నేను మా తమ్ముడే కాబట్టి తినేది, మా ఆయన లేరు కాబట్టి. ఇందాక వచ్చేటప్పుడు అయితే నేను పల్లీలు అయితే తీసుకొచ్చాను అనమాట. 100 రూపీస్కి కిలో ఇచ్చాడు, చాలా కాస్ట్లీ పడ్డాయి పల్లీలు. చూద్దాం. అండ్ ఆరెంజెస్ అయితే తెచ్చానమాట. సీజనల్ ఫ్రూట్స్ లో ఆరెంజెస్ అండ్ మ్యాంగోస్ అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. బట్ విటమిన్ సి ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఆరెంజెస్ అయితే ఎక్కువ సీజన్ ఉన్నప్పుడు తింటాను, నాకు ఇష్టం కాబట్టి. సీజన్ తర్వాత చాలా కాస్ట్ పడిపోతుంది మనకి. ఇప్పుడైతే ఒకటి 10 రూపీస్ పట్టింది, ఇంకొద్ది రోజులు పోతే 5 రూపీస్ 4 రూపీస్ 3 రూపీస్కి కూడా వస్తుంది ఆరెంజెస్. బట్ ఐ డోంట్ నో ఇది స్వీట్ ఉందా లేదా అని చెప్పి ఇంకా తినలేదు నేను, తిన్న తర్వాత చెప్తాను. మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టమో ఏ కమెంట్ అయితే చేసేసేయండి గాయస్. నా వీడియోస్ ని షేర్ చేయండి. సో గాయస్, నా బ్లాగ్ ని నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ కమెంట్స్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చింటే. అండ్ గాయస్ ప్లీజ్ టు షేర్ మై వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. బికాస్ షార్ట్స్లో కూడా కొన్ని నేను డాన్స్ వీడియోస్ కానీ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కానీ అలాంటివి కూడా చేసి పెడుతున్నాను అనమాట. అక్కడికి కూడా వెళ్ళేసి మీరు సపోర్ట్ అయితే చేయండి. అండ్ గాయస్, తనిషా పటాస్ పిల్ల యూట్యూబ్ ఛానలే కాదు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా తనిషా పటాస్ పిల్లనే. సో అక్కడికి కూడా వెళ్ళి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గాయ్స్, మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. Bye, take care, love you all guys. Thank you so much for your love.